యాపిల్ పుడ్డింగ్ లేదంటే యాపిల్ హల్వా ఇవాళ మనం ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. ఇది మనకి హాట్గా తినొచ్చు, లేదంటే మనం కప్స్లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకుని కూల్గా కూడా తినొచ్చు. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న అన్ని ఐటమ్స్ అన్ని రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. యాపిల్ పుడ్డింగ్ చేయడానికి మనకు ఒక 6 స్పూన్లు నెయ్యి కావాలండి. మినిమము ఒక 2 స్పూన్లు ఆవు నెయ్యి వేస్తున్నాను. అంటే 1/2 కేజీ సూజీ తీసుకుని దానికి చేస్తున్నాము. దానికి సరిపడే ఏంటంటే మనకి ఒక 20 జీడిపప్పు అన్న తీసుకోవాలి. నేను అందులో ఏం చేశానంటే 10 జీడిపప్పు సగం ముక్కలు చేసుకున్నాను, సగం ఏమో చాప్ చేసుకున్నాను సన్నగా. సో అంతా వేసేస్తున్నాను అందులో. దీంట్లో నేను ఒక 16 కిస్మిస్ వేస్తున్నాను, బాదం కూడా ఒక 16 బాదం వేస్తున్నాను. ఇవన్నీ లైట్గా మనం లైట్ ఎల్లో కలర్ వచ్చేట్టుగా ఫ్రై చేసుకోవాలి, డార్క్ బ్రౌన్ అవ్వకుండా ముందు ఫస్ట్. సో ఎండు ద్రాక్ష ఏదైతే ఉందో అది మనకి ఇట్లాగా ఆటోమేటిక్గా మనకి బబుల్ అవుతుంది అనమాట. సో పొంగుతుంది అనమాట. కిస్మిస్ మనకు పొంగగానే మనం యాపిల్ ముక్కలు వేసేద్దామండి. సో యాపిల్ ఏం చేశానంటే ఇట్లా చిన్న ముక్కలాగా తురుముకున్నాను అనమాట. నేను మరీ చిన్నగా తురిమితే పేస్ట్ లాగా అయిపోతాయి కాబట్టి కొంచెం మీడియం సైజ్ తురిమాను అనమాట. నేను చూసారు కదా ఎలా ఉన్నాయి సైజు. సో ఇందులో వేసేద్దాం. సో 1/2 కేజీ నొక్కకి నేను 2 యాపిల్స్ తీసుకున్నాను. మొత్తం అంతా తురిమి పెట్టుకుని ముందే అవి వేసేస్తాం కంప్లీట్. ఇవంతా ఫ్రై చేయాలి మనం. సో యాపిల్ ఫ్రై అవుతూనే ఆటోమేటిక్గా మనకి డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై అవుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ముందే డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా ఓవర్ ఫ్రై చేయకూడదు మీరు. సో డ్రై ఫ్రూట్స్తో పాటు యాపిల్స్ కూడా లైట్గా ఫ్రై అవుతున్నాయండి. సో బాగానే ఫ్రై అయినాయి కదా, కొంచెం మీడియం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలపకూడదండి. ఎక్కువ కలిపితే మనకి ఏంటంటే ఆ యాపిల్ అనేది పేస్ట్ అయిపోతుంది. సో మీ ఇంట్లో ఏదంటే ఒక మెజర్మెంట్ ఏదైనా తీసుకోవచ్చు, గ్లాస్ కానీ కప్ కానీ. నేను ఈ కప్పుతో 3 కప్పులు సూజీ మనం రవ్వ అంటాం కదా, సో రవ్వ ఇందులో వేసేస్తాను. సో ఇదంతా కలిపి మనం కొంచెం ఫ్రై చేద్దాం. ఇది కొంచెం గోధుమ రంగు వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో మీడియం నుంచి లోలో ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నేను పక్కనే ఇంకొక స్టవ్ మీద గిన్నెలో నీళ్ళు మరిగిస్తున్నానండి. 1 కప్పు రవ్వకి 1.5 వాటర్ పోసి, మొత్తం 3 కప్పుల రవ్వకి 4.5 కప్పులు వాటర్ పోసి మరిగిస్తున్నాను. రవ్వ ఫ్రై అయ్యే లోపల మనకు నీళ్ళు మరిగిపోతాయి కాబట్టి మనకు టైం సేవ్ అవుతుంది. డైరెక్ట్గా వాటర్ తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసేసుకుంటే మనకు తొందరగా అయిపోతుంది అనమాట. ఈ నెయ్యి, డ్రై ఫ్రూట్స్, రవ్వ అన్నీ కలిపి మనకి ఒక మంచి ఫ్రాగ్రెన్స్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇట్లా ఫ్రై అవుతుంటే ఆటోమేటిక్గా మెల్లగా తిరిగేస్తూ ఉండాలి, ముక్కలు ఇడిపోకుండా. మనకి యాపిల్ ముక్కలు అయితే వేసామో ఇరిపోకూడదు. కప్పు రవ్వకి కప్పు షుగర్ లెక్కనే నేను మొత్తం 3 కప్పులకు సరిపడా 3 కప్పుల షుగర్ని నీళ్ళలో వేసేస్తున్నానండి. సో షుగర్ వేసేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలి. నీళ్ళు కొంచెం మరగగానే మనం సరిపోతుంది, పాకం రాకూడదు. సో ఒకప్పుడు లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసిందండి. నీళ్ళు కూడా ఆల్రెడీ హీట్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇందులో వాటర్ పోసేద్దాం. సో ఇందులో వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలి, ఇంపార్టెంట్. లేకపోతే గడ్డ కట్టేస్తుంది అనమాట మనకు ఒకేసారి. సో కలపడం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 3 స్పూన్లు నెయ్యి పైన మనం కోటింగ్ ఇచ్చేద్దాం. సో నెయ్యి వేసిన తర్వాత 1 స్పూను యాలక్కాయ పొడి కూడా ఈ పైన జల్లేద్దామండి. జల్లేసి ఒకసారి మళ్ళీ కలిపేద్దాం. నేను సమానంగా అనేసి దీనికి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ స్టీమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. మనం ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత కట్టేసేయాలండి. కట్టేస్తే ఇంకొక 3-4 మినిట్స్లో మనకు ఆ స్టీమ్కే బాగా కుక్ అవుతుంది అనమాట, బాగా తయారవుతుంది. నేను పోయి కట్టేసాను. ఇప్పుడు స్టీమ్ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసేసి చూద్దాము. చాలా బాగా తయారైంది కదా. దీన్ని నేను కంటైనర్లోకి తీసేస్తాను. యాపిల్ పుడ్డింగ్ లేదంటే యాపిల్ హల్వా మన ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, మనకి ఎవరి ఇష్టమైన పేరు అది పెట్టుకోవచ్చు అనమాట ఈ స్వీట్కి. సో యాపిల్స్, ఇందులో మనం రకరకాల ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మనం చేసుకునేటప్పుడే వేసుకుంటే ఫ్రూట్స్తో పుడ్డింగ్ చేసుకోవచ్చు అనమాట ఇంత ఈజీగా. అలాగే నెయ్యి కూడా విరివిగా వాడతాం దీంట్లో. ఆవు నెయ్యి వాడుకుంటే హెల్త్కి మంచిది చాలా. సో ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి మనం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, బంధుమిత్రులందరికీ కూడా. అలాగే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీకు కొత్త వీడియో రిలీజ్ అవగానే నా నోటిఫికేషన్స్ వస్తాయి, మీరు మిస్ కాకుండా ఉంటారు. సో నా ఛానల్ ఇప్పటికి చాలా వీడియోస్ వచ్చినాయి, చూడటం మర్చిపోకండి. సో అందరికీ ఈ శుభ దీపావళి సందర్భం మీ అందరికీ హ్యాపీ దీపావళి. ఇది మనకి హాట్గా తినొచ్చు, లేదంటే మనం కప్స్లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకుని కూల్గా కూడా తినొచ్చు.